వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక జూలై 1 నుంచి పెన్షనర్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక అదేవిధంగా జూలై 1 నుంచి పెన్షనర్లందరికీ కూడా మరి ఏదైనా మార్పులు చేయబోతున్నారా ఏంటనే వివరాలైతే తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్ పథకంలో మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. జూలై 1 నుంచి స్పౌజ్ అంటే భార్య లేదా భర్త కేటగిరీ కింద కొత్తగా 7,792 మంది లబ్ధిదారులకు పెన్షన్ జాబితాలో చేర్చాలని నిర్ణయించింది. దీంతో గతంలో అర్హత ఉన్నప్పటికీ కూడా వివిధ కారణాల వల్ల పెన్షన్ అయితే పొందలేకపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఊరట లభించనుంది. కొత్తగా ఎంపికైన వారికి జూలై నెల నుంచే ఈ యొక్క పెన్షన్ అయితే అందజేయనున్నట్లు ప్రభుత్వం తాజాగా తెలిపింది. ఈ యొక్క ప్రక్రియలో అర్హులైన దరఖాస్తులను పరిశీలించి అన్ని అర్హతలు ఉన్నవారికే మరి ఖచ్చితంగా ఉన్నవారిని అందరినీ కూడా ఎంపిక చేస్తున్నట్లు అయితే అధికారులు ఈ యొక్క సందర్భంగా వెల్లడించారు. ప్రభుత్వం సామాజిక భద్రత పథకాలను మరింత విస్తరించే దిశగా చర్యలైతే తీసుకుంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించడమే మా యొక్క లక్ష్యం అని చెప్పేసి మరి ప్రభుత్వం ఈ యొక్క సందర్భంగా తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.